মামনি এসেছে মাছ কিনতে। ওই প্রতিদিনকার মতো এসেছে মাছ কিনতে। এই শাস্ত্রী గారు క్షమమా క్షేమమే త్వరగా రండి. రావుధర్ గారు నాకు ఈ రోజు 3 పుట్టాల చేపలు కావాలి. ఏంటి శాస్త్రి గారు యూజువల్ గా 1 కిలోనే కదా తీసుకుంటారు? ఓకే దేరా. అది నా కుటుంబం వరకు అయితే ఊళ్ళో మా బావగారి నుంచి ఓ మహాకూటమే బయలుదేరి వస్తుంది. చాలొద్దు. ఇదిగో నా బుట్టల్లో చేపలు మాత్రమే వెయ్యండి. మేము వెజిటేరియన్స్. అన్నట్టు ఢిల్లీ నుంచి మా వదిన గారు మీకోసం ఊదుబొత్తులు పంపారు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎంతరా? 25 lakhs. ఓ 25 లక్షలు. ఎప్పుడు సంబళం ఎప్పుడు వస్తున్నారు? దసరాకు వేసేద్దాం. এখন আমাদের খুব সাবধানে থাকতে হবে. మనని కొట్టడానికి ఇంకోటి పుట్టి రావాలరా. యా నో థాంక్స్. జ్యూస్ నీ వైపు వస్తాను నాన్న. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటా. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నాం. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాలరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయాలి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. You both are under arrest. బెట బాహర్ చలాంగ మారాగా క్యా? నేను పోలీసును కాను, భయపడకండి. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ 2 రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు, ముంబైని ఒకరిని చూడడానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే. డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా. అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్ తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతమందిని పెట్టి వాడిని లేపాలి? ఒకే ఒకడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి. ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి? రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్. మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు Sorry for the interruption, sir. నో ప్రాబ్లం. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్కర్. ఊరే ఎవరితో? సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతని అడుగుతాడు చూడు. మీ ఆడియో, యో వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. हो जाएगा, बातें आ गया. ये कमिश्नर की गाड़ी आ गई, इसके पीछे इनके गाड़ी भी आएगा. साहब, बिल्डिंग बैक साइड वो नल्गुन वाच इनको इधर ना पक्का. అనుభవించు రాజా, అనుభవించు. అనుభవించు రాజా, అనుభవించు. आ गई रे. हाँ, ready. इतनी भीड़ है, कैसे गोली चलाऊं यार? अंदर नल्ला कोटे వేసుకున్నారు. ఎవరిని కాల్చను? इधर देखो, लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना? కనబడుతున్నాడు. इनको फॉलो करो. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ये बच्चे किसके हाथ में गुलाब देंगे? इन्हें జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? खेलना मत रे, चले जाएगा अंदर. యా मार रे, जड्जी मार. ఏం పని చేసావురా? सब अंदर चलिए जाइए सर. ओए तो सरदार के ये देखिए ओरे ना के डोर.
Sorry, నాన్న. ఎందుకు కొట్టానో తెలీదా? దీంతో మేనేజ్ చెయ్యి. बोल দেখে 200 আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে कौन दिखे भाग लो একজন ওই দিকে গেলাম আর একজন ওপর দিকে। तोरा वही दिखे जा बाकी हमारो चना है আল্লাহ বাঁচিয়ে দিলি, আল্লাহ। Everybody now make way. No, you ain't gonna get away. Everybody now make way. No, you ain't gonna get away. ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Masterman has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించకపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. Mr. Yogi, আপনার সঙ্গে কতজনের সমর্থন আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है. मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है. సార్, ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు?
ఏయ్ ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇదొక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవియర్ సార్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈస్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్స్. దట్స్ మై నేచర్. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. Thank you. Thank you. మన షిప్ 10 రోజులు టూర్ కి అద్దెగడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? కిందకు వచ్చామను. కాదా భజన్, షిప్ ను ఒకసారి చూడాలంటున్నారు. అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు, కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చట్టికెళ్ళపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్, రండి. రే చేరేరా, రే బుద్ధు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది?